లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇద్దరము దేవుని వాక్యంలో నుంచి అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 27-28 వచనాలు. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీద నున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ప్రియమైన వాళ్ళారా, ఇది ఒక ఘనమైన సంగతి, ఒక విచిత్రమైన వృత్తాంతం. ఇది ఇక్కడ ఇథియోపియా దేశంలో రాణి, ఆమె పేరు కందకే. ఆమె చేతి కింద ధనాగారం అంటే ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక నపుంసకుడు అని బైబిల్ రాయబడ్డది. నపుంసకుడు ఉన్నాడు. అతడు ఏం చేస్తున్నాడో, ఇతని పని చాలా గొప్పది, కానీ అంతకంటే గొప్పగా ఏం చేస్తున్నాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్కు ఎంత బిజీ ఉంటుంది. దేశంలో ఉన్న అన్ని శాఖలకు, అన్ని విషయాల మీద డబ్బు దేశానికి ఎంత వస్తున్నదో రాబడి చూసుకోవాలా, ఎంత ఖర్చు పెట్టాలో కూడా చూసుకోవాలి. ప్రతిదీ ఎంతో లెక్క ఇవ్వాల్సిన బాధ్యతలో ఉన్నాడు. చాలా కీలకమైన వ్యక్తి ఆయన. అట్లాంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తున్నాడంటే యెరూషలేమునకు ఆరాధన చేయడానికి వెళ్తున్నాడు. అంటే ఈయన ఏడికి వెళ్తున్నాడు అంటే ఐథియోపియా దేశం నుండి యెరూషలేమునకు వెళ్ళుచున్నాడు ఆరాధన చేయడానికి. ఆలోచన చేయండి. అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉన్నదో మనకు తెలియదు. ఈ పట్టణానికి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుండొచ్చు. అంటే ఈయన రథం మీద పోతున్నాడు. ఈయన రాజరికంలో ఉన్నాడు కాబట్టి, అధికారంలో ఉన్నాడు కాబట్టి రథం మీద పోతున్నాడు. రథం మీద ఆరాధన చేయడానికి పోతున్నాడు. అంటే ఈయన పనులన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆరాధన చేసే విషయం ఉంది. ఆరాధన చేయడం అనేది శ్రేష్టమైనదని గుర్తెరిగిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈయనలో కొన్ని చక్కని లక్షణాలు. మొట్టమొదట ఆయన ఆరాధన చేయడానికి పని కట్టుకున్నాడు. అంటే లోక సంబంధమైన తన అధికారం కంటే దేవుని సన్నిధిలో, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అన్నప్పుడు ఈయననే ముఖ్యమైన వ్యక్తి, ఈయననే కీలకం. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఈయనకే పెద్ద సీట్ ఇవ్వాలి, పెద్ద మర్యాద ఇవ్వాలి. అట్లాంటిది ఈయన ఆరాధనకు వెళ్తున్నప్పుడు యెరూషలేములో మందిరంలోకి వెళ్తే అక్కడ యాజకులు ఉంటారు, ప్రధాన యాజకులు ఉంటారు. ఈయన ఒక వ్యక్తిగా కూర్చోవాల్సి వస్తుంది. అంటే ఈయన స్థాయి అనేది తగ్గించుకున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆరాధనకి వెళ్ళే మనము తగ్గింపులో ఉండాలి. రెండోది, ఆయన సమయం తీసుకొని రథం మీద పోతున్నాడు. అంటే సమయానికి పోవడానికి ఇష్టపడుతున్నాడు. తను తగ్గించుకోవడానికి, రథం మీద వెళ్ళడానికి, సమయానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అతడు తిరిగి వస్తే ఏం చేశాడంటే, రథం మీద తిరిగి వస్తే ఏం చేసిండు, ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. మనం చాలా మంది ఏం చేస్తామంటే మందిరానికి పోయేటప్పుడు బైబిల్ చదువుకొని పోతాం, కానీ మందిరానికి వచ్చినాక బైబిల్ చదవం. ఎందుకంటే ఈయన వచ్చినాం, మనం నిండిపోయింది వాక్యం అనుకుంటాం. అయితే ఈయన ఏం చేస్తున్నాడు, తిరిగి వచ్చుకుంటే కూడా అక్కడ ఏమైతే విన్నాడో వాక్యం వినుండొచ్చు. ఎందుకంటే సిలువను గురించిన వార్త అక్కడ ప్రకటింపబడి ఉండొచ్చు, యెషయా గ్రంథంలో చదువుతున్న మాటలన్నీ. అయితే వాటిని మళ్ళొకసారి నెమరు వేసుకుంటున్నాడు. మనం ఎంతమంది ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆరాధనకి వెళ్ళి ఇంటికి వచ్చి వాక్యం గురించి ఏమైనా ధ్యానిస్తామా? బైబిల్ ఆడ పడేస్తాం, నిద్రపోతామా, తింటామా, లేకుంటే బయట షాపింగ్కి వెళ్తామా, ఏమో ఎంజాయ్ చేస్తాం. కానీ ఈయనకి ఎంత భక్తి ఉన్నది, తిరిగి వచ్చుకుంటూ వాక్యం ధ్యానిస్తున్నాడు. ధ్యానిస్తున్నప్పుడు ఫిలిప్పి వచ్చినాడు, ఆయనకు చదువుతున్న వాక్యమును బోధించినాడు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ వాక్యం అంతా అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాట, నీళ్లు గల ఒక స్థలం వస్తే నాకు బాప్తిసం ఇయ్యి అన్నాడు. ఒక బాప్తిసం తీసుకొని వ్యక్తి తన పనిని నిర్లక్ష్య పెట్టి దేవుని పని, ఆరాధన ప్రాముఖ్యం అనుకుంటున్నాడు. తన పని కంటే ప్రాముఖ్యంగా దేవుని మందిరము సమయానికి వెళ్ళాలని ఆలోచన చేసినాడు. తన పని కంటే ముఖ్యంగా దేవుని వాక్యం ధ్యానించడం ముఖ్యం అనుకున్నాడు. ఒక రక్షింపబడిన వ్యక్తి ఆరాధన చేసినాడు. 4వదిగా చూసుకుంటే ఆరాధన చేయడానికి వెళ్ళినాడంటే ఆరాధన చేసినాడు. అయితే ఈయన ఇక్కడ వచ్చినాక బాప్తిస్మం తీసుకున్నాడు. మనం చాలా మందికి చెప్తాం, నేను బాప్తిజం తీసుకొని ఏం లైతున్నదని చెప్తాం. కానీ మనలో ఇట్లాంటి క్వాలిటీస్, ఇట్లాంటి మంచి లక్షణాలు కనబడవు కదా.
ఈ ఉదయకాలం మనం ఆరాధన చేయడానికి వచ్చిన మనలో ఈ లక్షణాలు పెట్టుకుందాం. దేవుని కంటే ఎక్కువేది ప్రాముఖ్యం కాదు. దేవుని ఆరాధన చేయడానికి సమయానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో ఎన్నో వాక్యములు ధ్యానించాలి. మనం ఆరాధన చేసేవారమై ఉండాలి. మనం అట్లున్నామా లేదా మన జీవితాలు సరి చేసుకొని మనం ఆరాధనలో జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. తండ్రి నపుంసకుడు ఎంతో ఘనమైన రీతిలో నేను ఆరాధన చేసినాడు. మేము ఆ స్థితిలో లేము. దయతో క్షమించి నీ రక్తంతో మనం కడగండి. మమ్మల్ని రక్షించిన ఉద్దేశము మేము ఎరిగి మేము అనుకూలంగా జీవించడానికి సహాయపడమని నజరేయుడైన యేసు ప్రభు నామములో స్తుతి ఆరాధన ప్రార్థన విన్నపం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.